హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకి వచ్చింది, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందా, మీ మ్యారేజ్ కోసం కానీ, జాబ్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ లైఫ్ ఎలా ఉంటుంది ఫర్దర్గా, అండ్ మీ పార్ట్నర్తో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అవుతుందా లేదా, ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో సో ఎందుకు ఆ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా, ఇట్లా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే, ఈవెన్ థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నా కూడా మీరు వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. రీడింగ్ ఎంత ఛార్జ్ అవుతుంది అని నేను మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్, మీ పార్ట్నర్, అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మీకోసం, ఈవెన్ మీ ఫ్రెండ్ కానీ, మీ వైఫ్ కానీ, మీరు ఇష్టపడే పర్సన్ కానీ, మీ క్రష్ కానీ, సో ఎవరైనా అవ్వచ్చు, ఎవరో ఒక పర్సన్ నేమ్ అయితే తీసుకోండి. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు ఆ పర్సన్ నేను నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఇక్కడ మనం రీడింగ్లో చూద్దాం. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. మీకు రీడింగ్ ఎంతవరకు రెసొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. ఆ పర్సన్ ఎవరైనా సరే ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. కార్డ్స్ షఫల్ చేసేంతసేపు కామ్గా ఆ పర్సన్ని ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 7 ఆఫ్ స్వర్డ్స్. సో ఈ పర్సన్ యాక్చువల్లీ నేను నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. రిపీటెడ్గా ఈ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు. 7 ఆఫ్ స్వర్డ్స్ అంటే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేశారు, మోసం చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీకన్నీ లైక్ ఫేక్ ప్రామిసెస్ కానీ, ఫేక్ సిచ్యువేషన్స్ కానీ, అంటే అబద్ధాలు చెప్పి మీతో కనెక్ట్ అయ్యారా ఈ పర్సన్? సో నిజాన్ని దాచిపెట్టారు, అబద్ధాలు చెప్పారు, లేకపోతే ఈ పర్సన్ మీతో ఫేక్ లవ్ చూపించారు. ఫేక్ లవ్ ఇన్ ద సెన్స్ ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టుగా మిమ్మల్ని, సో సంథింగ్ మీకేదో మోసం చేశారు, ఫేక్ చేశారు, మీకు అన్యాయం చేశారు ఈ పర్సన్. దాని గురించి నేను నైట్ చాలా ఆలోచించారు. నేను ఇదైతే అవాయిడ్ చేయలేను ఆర్ స్కిప్ చేయలేను. మీరుండగా ఈ పర్సన్ వేరే వాళ్ళని తన లైఫ్లోకి తీసుకురావడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఈ పర్సన్ లేనివి మీకు అబద్ధాలు చెప్పడం కానీ, మీకేదో మీరు తనకి ఇంప్రెస్ అవ్వాలి అనేది
అని ఈ పర్సన్ ఫీల్ అయ్యి మీకు అన్ని అబద్ధాలు చెప్పడం కానీ, సో వాళ్ళు చెప్పిన అబద్ధాలు మీ ముందు బయటికొచ్చాయి. 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ ఎస్పెషల్లీ కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఎలా కనిపిస్తుంది అంటే, మీరింకా ఈ పర్సన్ మోసాలు కానీ, అబద్ధాలు కానీ మీ ముందు బయటపడి, ఈ పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది ఆ పర్సన్‌కి అర్థమైంది. దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంత డెప్త్‌గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 7 ఆఫ్ స్వర్డ్స్ ఒక్క స్వర్డ్ కాదు. చాలా స్వర్డ్స్. అది కూడా ఇల్యూషన్ స్వర్డ్స్. ఓవర్ థింకింగ్, ఇల్యూషన్స్. ఇంకొక సిట్యుయేషన్ చూస్తే మీ పర్సన్‌కి మీరు చూపించేది ట్రూ లవ్వేనా? ఎట్ ప్రెజెంట్ మీరు ఆ పర్సన్‌తో మాట్లాడుతుంటే మీరు అన్నీ నిజాలే చెప్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారా? తనతో జెన్యూన్‌గా ఉంటున్నారా? లేదా? తననేమన్నా మోసం చేస్తున్నారా? తననేమన్నా మీరు మాయలో పెడుతున్నారా? అనే డౌట్ కూడా ఈ పర్సన్‌లో కనిపించింది. సో, మనం రీడింగ్‌లోకి వెళ్తూ క్లారిఫికేషన్ చూద్దాం. సో, యూనివర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు మా వ్యూవర్స్ కోసం? డెవిల్ ఎనర్జీ. సో, మీరంటే చాలా అబ్సెషన్‌గా ఫీల్ అయ్యారండి నిన్న నైట్ మీ పర్సన్. అబ్సెషన్ ఇన్ ద సెన్స్ కావాల్సిన దానికన్నా మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేసుకున్నారు. మీతో మాట్లాడాలి అనిపించింది. సో, మీరంటే నేనింకా ఇక్కడ ఇంతకన్నా ఎక్కువగా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, మీరంటే అబ్సెషన్. కావాల్సిన దానికన్నా కూడా మీ గురించి ఎక్కువ ఆలోచించడం, మీరంటే ఎక్కువ క్రేవింగ్ అనిపించడం, మీతో చాటింగ్స్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, సో, టూ మచ్ అబ్సెషన్‌గా అయితే నిన్న నైట్ మీ పర్సన్ ఫీల్ అయ్యారు. లైక్ మీతో కాల్ మాట్లాడాలని, లేకపోతే మీతో చాటింగ్స్ చేయాలని, రొమాంటిక్ చాటింగ్స్ చేయాలని, లేకపోతే మీతో ఫిజికల్ రిలేషన్‌షిప్ కావాలి అని కానీ, ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా అబ్సెషన్ అయితే ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య గ్యాప్ పెంచేవాళ్ళు కావచ్చు, డిస్టెన్స్ తీసుకొచ్చేవాళ్ళు కావచ్చు, అది ఫ్రెండ్స్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ తీసుకొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, జాగ్రత్తగా అయితే ఉండండి. మీ పర్సన్ నిన్న నైట్ చాలా అబ్సెషన్, చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అయ్యారు. మేబీ మీరేమైనా ఫోటో కానీ, మీరేమైనా స్టేటస్ కానీ, మీరేదన్నా ఆ పర్సన్‌కి నచ్చేలాగా, ఆ పర్సన్‌కి మీరు గుర్తొచ్చేలాగా మీరేమైనా యాక్టివిటీ చేసుండొచ్చు. దానివల్ల మేబీ ఆ పర్సన్ అంత అబ్సెషన్‌గా ఫీల్ అవ్వచ్చు. తనకి మీరు దూరం పెడుతున్నట్టుగా మీరు ఆ పర్సన్‌కి కనిపించొచ్చు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా లేదా? మళ్ళీ నాతో మాట్లాడతారా లేదా? సో, ఏంటి అసలు మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ అయిందా? లేదా మళ్ళీ మా ఇద్దరి మధ్య యూనియన్ అవుతుందా? మళ్ళీ మేము కలుస్తామా? మళ్ళీ మేము మాట్లాడతామా? మాట్లాడుకుంటామా? ముందులా ఉంటామా లేదా? అని ఈ పర్సన్ చాలా అబ్సెషన్‌గా అయితే ఫీల్ అయ్యారు. ఆ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించారు. సో, మేబీ మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ అవ్వచ్చు. ప్రాక్టికల్‌గా తను మీకు ఎంత కమిట్మెంట్ ఇవ్వగలరో, ఎంత ప్రొవైడ్ చేయగలరో, ఈ రిలేషన్‌షిప్ కోసం ఆ పర్సన్ ఎంత టైం ఇవ్వగలరో, ఎంత ఇన్వెస్ట్ చేయగలరో అది ఇన్వెస్ట్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ ఆ ఎనర్జీస్ అయితే నిన్న మీ పర్సన్ అనుకున్నారు. సో, ఆ పర్సన్ మీతో లాయల్‌గా ఉండాలి, చాలా జెన్యూన్‌గా ఉండాలి. అండ్ మీకు తప్ప ఇంకెవరికీ తన లైఫ్‌లో ఛాన్స్ ఇయ్యకూడదు. సో, మీరు తన లైఫ్‌లో ఆహ్, వచ్చిన ఒక డైమండ్ లాంటి వాళ్ళు. సో, కాబట్టి తను మిమ్మల్ని వదులుకోకూడదు అని ఆలోచించారు. 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కానీ, గ్యాప్ కానీ పెరగడం స్టార్ట్ అయింది. సో, థర్డ్ పర్సన్ ఇన్ సెన్స్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ,
ఇన్వాల్వ్ అయ్యి మీ మైండ్ వాష్ చేయడం కానీ, ఆ పర్సన్ మైండ్ వాష్ చేయడం కానీ, సో మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ గురించి ఔట్‌సైడర్స్‌కి తెలియడం వల్ల ఔట్‌సైడర్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఆర్ గ్యాప్ క్రియేట్ చేశారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. లేకపోతే ముందు మీరిట్లా లేదు. తను ఎలా చెప్తే అలా వినేవాళ్ళు. తను ఏం అడిగితే అది చేసేవాళ్ళు. ఔట్‌సైడర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే పెరిగింది. గ్యాప్ అయితే వచ్చింది. మీరు తన మాట వినడానికి కూడా, తనని చూడ్డానికి కూడా ఎట్ ప్రెజెంట్ ఇష్టపడకపోవడానికి కారణం ఔట్‌సైడర్స్ ఇన్‌ఫ్లూయెన్సే. వాళ్ళు మీ మైండ్‌లో నెగటివిటీ అనేది నింపారు. దానివల్ల ఏంటంటే మీరు ఆ పర్సన్ మాట వినట్లేదు. ఆ పర్సన్‌ని చూడట్లేదు. ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్తే అది లైక్ సరే నీ ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం. నీకెలా అనిపిస్తే అలా ఉండు అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు. మీకు కావాల్సిన దాని కోసం, మీ హక్కు కోసం మీరెక్కువ ఫోర్స్ చేస్తున్నారు. ఈ స్టెబిలిటీ కోసం ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు. అది ఆ పర్సన్‌కి నచ్చట్లేదు. కమిట్మెంట్ కోసం కానీ, స్టెబిలిటీ కోసం కానీ మీరెక్కువ ఫోర్స్ చేస్తున్నారు. అది ఆ పర్సన్‌కి నచ్చట్లేదు. జస్టిస్ డెఫినిట్‌గా ఈ పర్సన్ మీ విషయంలో అయితే చాలా అన్‌ఫెయిర్ చేశారండి. చాలా అన్యాయమే చేశారు మీకు. ఈ పర్సన్ చాలా అన్యాయమే చేశారు. మిమ్మల్ని బాధపెట్టారు. మీకు సపోర్ట్‌గా నిలబడలేదు. సొసైటీ ముందు కావచ్చు, ఫ్యామిలీ ముందు కావచ్చు. మీకు ఈ పర్సన్ ఎప్పుడూ జస్టిసే చేయలేదు. ఎప్పుడూ అన్‌ఫెయిర్ థింగ్సే చేశారు. మీకెప్పుడు వస్తా అన్న టైంకి రాకపోవడం కానీ, మెసేజ్ చేస్తా అన్న టైంకి మెసేజ్ చేయకపోవడం కానీ, కాల్ చేస్తా అన్న టైంకి కాల్ చేయకపోవడం కానీ, నేను బిజీగా ఉన్నానో, లేకపోతే తర్వాత మాట్లాడతాననో, ఫ్యామిలీ పక్కన ఉన్నారనో, సో ఇట్లా ఏదో ఒకటి చెప్పి ఈ పర్సన్ మీకేంటంటే అన్‌ఫెయిర్ థింగ్సే చేశారు. ఎప్పుడూ మీకు సపోర్ట్ చేసి ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి మీరు పెట్టినంత ఎఫర్ట్స్ అయితే ఈ పర్సన్ మీ విషయంలో పెట్టలేదు. అన్‌ఫెయిర్‌గా చేశారు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఎట్ ప్రెజెంట్ కోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఏమన్నా నడుస్తూ ఉండుండొచ్చు. ప్రాపర్టీస్‌కి సంబంధించి కానీ, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి కానీ, కోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకోసం అయితే జస్టిస్ చెయ్యాలి. తను ఎంతవరకు చేయగలరో ఈ రిలేషన్ నిలబడడానికి మీకెంతవరకు టైం ఇవ్వగలరో, మీకోసం ఎంత చెయ్యగలరో అది చెయ్యాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీతో మేబీ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకొచ్చి మాట్లాడాలి. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే గనక మీ వైఫ్ కోసం చూస్తూ ఉంటే గనక ఈ పర్సన్ మీ ఫ్యామిలీని తీసుకొచ్చి మీతో మాట్లాడి డిస్కస్ చేసి, మిమ్మల్ని ఒప్పించి కన్విన్స్ చేసి ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, ఎట్ ప్రెజెంట్ మీరేంటంటే మీరు కూడా తను ప్రాక్టికల్ పర్సన్ అయిపోయారు. మీరు కూడా చాలా ప్రాక్టికల్ పర్సన్ అయిపోయారు. సో, అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ మీరు కొంతవరకు ఎమోషన్స్ చాలా తగ్గిపోయి ఉండొచ్చు మీలో. ప్రాక్టికాలిటీ ఆర్ కోపం. మీ 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 పర్సన్ నైట్ ఏం ఆలోచించారు అంటే, ఓకే. తను ఇచ్చే డీల్‌కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఎందుకంటే మీరు ఈ పర్సన్‌ని ఎట్ ప్రెజెంట్ పట్టించుకోవట్లేదు. అండ్ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీరు మీ గోల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ మీలో ఆ పర్సన్ అంటే మీకు ప్రేమ ఉందో లేదో ఆ పర్సన్ ఇచ్చే ఆఫర్‌కి మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారా లేదా అని కూడా వాళ్ళకి డౌట్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు వేరు. ఎట్ ప్రెజెంట్ మీరు వేరు. ఎందుకంటే మీరు ఎట్ ప్రెజెంట్ టూ మచ్ ప్రాక్టికల్ అయిపోయారు. ఇంతకుముందు మేబీ మీరు ఎమోషనల్‌గా ఉండుండొచ్చు. ఇప్పుడు మాత్రం టూ మచ్ ప్రాక్టికల్‌గా అయిపోయారు. మీ స్టెబిలిటీ మీద, మీ కెరియర్ మీద, మీ గ్రోత్ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్‌ని ఆహ్, అసలు పట్టించుకోవట్లేదు. ఆ పర్సన్‌కి అసలు ఇంపార్టెన్స్ కానీ, కేర్ కానీ ఇవ్వట్లేదు. రైట్ నౌ మీరు ఆ పర్సన్‌ని అవాయిడ్ చేస్తున్నారు. కమిట్మెంట్ ఇస్తే నాతో ఉండు. లేదంటే ఐ డోంట్ వాంట్ అన్నట్టుగా మీరు ఈ పర్సన్‌ని అవాయిడ్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో కాస్త మీకు గ్రోత్ తన వల్లే మీకు ఆ గ్రోత్ వచ్చింది. బట్ మీకు ఆ గ్రోత్ రాగానే మీరు ఆ పర్సన్‌ని అసలు పట్టించుకోవట్లేదు. ఆర్ మీరు అవాయిడ్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మేబీ మీ ఇద్దరు సేమ్ వర్క్ ప్లేస్ దగ్గర కూడా కలిసి ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ సేమ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్‌లో అండ్ మీలో. అండ్ ఇద్దరూ కూడా స్టెబిలిటీ కోసమే ఆలోచిస్తున్నారు.
అండ్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మెసేజ్ చేయాలి, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి అన్న టైప్‌లో ఆలోచించారు. 8 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారండి. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. మేబీ వాళ్ళ మదర్‌కి ఈ పర్సన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ మదర్‌కి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. మేబీ వాళ్ళ లైఫ్‌లో ఒకవేళ ఎవరైనా వుమెన్ ఉన్నారంటే వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌లో హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. మేబీ చాలా దూరం వరకు కొన్ని ఇయర్స్‌గా, కొన్ని మంత్స్‌గా మీ రిలేషన్ వచ్చింది. కాబట్టి ఇది మీ పర్సన్ ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మీ నుంచి ఎంత మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా కూడా ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. వర్క్‌లో ఈ పర్సన్ బిజీగా ఉండడం వల్ల కావచ్చు, కెరియర్‌లో బిజీగా ఉండడం వల్ల కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారు. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వెయిటింగ్ ఎనర్జీస్‌లో కనిపిస్తున్నారండి. తీసుకెళ్ళాలనుకుంటున్నారు కానీ వెయిట్ చేస్తున్నారు. డివైన్ టైమింగ్ కోసం కావచ్చు, ప్రాపర్ టైమింగ్స్ కోసం కావచ్చు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మీరు తనని ఇష్టపడుతున్నారు, మీరు తనని కోరుకుంటున్నారు అనే ఒక పాజిటివ్ సైన్ కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు ఎట్ ప్రెజెంట్. మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు తను ఇచ్చిన ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. సో, ఈ పర్సన్ అమ్మాయిల కన్నా కూడా ఎక్కువ అలుగుతారు. ఒకవేళ ఇది అమ్మాయి అయితే కూడా ఈ పర్సన్‌కి కొంచెం అల్లకెక్కువ. మేబీ మీ మెసేజ్ కోసం, మీ కాల్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. చాలా ప్యాషనేటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కాల్ వచ్చినా, ఎప్పుడు మెసేజ్ వచ్చినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా అది మీ నుంచే వచ్చిందేమో, మీరు చేస్తే బావుండని ఈగర్‌గా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారండి. ఎక్కడ ఎక్కడ ఏ కాల్ వచ్చినా, లేకపోతే ఏ మెసేజ్ వచ్చినా అది మీ నుంచే వచ్చిందని ఈ పర్సన్ మీ నుంచి వస్తుంది అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. చాలా ఈగర్‌గా కూడా వెయిట్ చేస్తున్నారు. ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్‌కి ఉంది. చాలా దూరం వరకు ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్‌కి ఉంది. ఒక్కసారి కాల్ చేస్తే బావుండు. ఒక్కసారి మెసేజ్ చేస్తే బావుండు. ఇన్ని రోజులు నేను చూపించిన ప్రేమంతా ఏమైపోయింది? ఇంతకాలం కలిసి బ్రతికాము. ఆ మాత్రం కూడా నేను గుర్తు రావట్లేదా? ఆ మాత్రం కూడా నన్ను పలకరించాలని అనిపించట్లేదా? నాకంత వాల్యూ కూడా లేదా? నేను తన కోసం వెయిట్ చేస్తున్నా అన్న విషయం తనకి తెలీదా? నా మనసేంటో తనకు తెలీదా? నా ఇష్టమేంటో తనకి తెలీదా? నా ప్రేమేంటో తనకి తెలీదా? అది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. డెఫినెట్‌గా ఈ పర్సన్ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ ఇంకొక ఛాన్స్ తీసుకుంటారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ కొంతమంది సిట్యుయేషన్‌లో కార్మిక్ రిలేషన్ ఉండుండొచ్చు. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ కూడా కార్మిక్ రిలేషన్ చూపిస్తుంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా కార్మిక్ రిలేషన్ చూపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా సోల్‌మేట్ కానీ, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ ఈ రీడింగ్‌లో అయితే నాకు కనిపించలేదు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డెఫినెట్‌గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. ఛాన్స్ తీసుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వెయిట్ చేసి ఒకవేళ వెయిటింగ్ ఎనర్జీ నుంచి బయటకొచ్చి ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ కానీ, మీతో ఛాన్స్ తీసుకునే ఛాన్స్ కానీ ఫర్ ష్యూర్‌గా కనిపిస్తుంది.
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కాబట్టి పర్సన్ ఇంకొక ఛాన్స్ అయితే తీసుకుంటారు. మీతో ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఛాన్స్ తీసుకునే ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో డీప్ కాన్వర్సేషన్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు డీప్ కమిట్మెంట్ కానీ, డీప్ కాన్వర్సేషన్ కానీ మీతో చేయాలనుకుంటున్నారు. ఏదో 5 మినిట్స్, 10 మినిట్స్ మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. డీప్‌గా ఆ పర్సన్ మనసులో ఏముంది? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఇవన్నీ డీప్‌గా కాన్వర్సేషన్ ఈ పర్సన్ మీతో చేయాలనుకుంటున్నారు. తన ప్రాబ్లమ్స్ ఏంటి? అవన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. సెవెన్ ఆఫ్ వాండ్స్. సో, ఈ పర్సన్ ఇప్పటిదాకా వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారండి. రీజన్ అది. అందుకే మీకు దూరంగా ఉన్నారు. 7 ఆఫ్ వాండ్స్. మీరు మీ పర్సన్ అట్ ప్రెజెంట్ బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. కొంతమందైతే మీ పర్సన్ మీకు అన్‌బ్లాక్ చేసి మీతో మాట్లాడాలి అనుకున్నారు. మీతో కాన్వర్సేషన్ నడిస్తే బావుండు అనుకున్నారు. మీరు గానీ, మీ పర్సన్ కానీ ఒకరికొకరు బ్లాక్ సిట్యుయేషన్, ఫీలింగ్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోవడం కానీ, ఇవన్నీ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. బ్లాక్ సిట్యుయేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీకు ఈ పర్సన్‌కి మధ్య రిలేషన్‌షిప్‌లో చాలా ఆబ్స్టకిల్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆలోచించి భయపడి ఆగిపోతున్నారు. మేబీ ఇది ఫర్దర్‌గా ముందుకెళ్ళదేమో, ఎందుకు ఆహ్, రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఆ ఎనర్జీలో కనిపించారు. సో, మళ్ళీ 7 ఆఫ్ కప్స్ చూడండి. 7, 7, 7 777 ఎనర్జీ కనిపిస్తుంది. స్టార్టింగ్ 7 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్. 7 మీకు మీ పర్సన్‌కి మధ్య ఇంపార్టెంట్ నెంబర్ అయి ఉండొచ్చు. 777 ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఇల్యూషన్స్‌లో ఉంటున్నారండి. నేను నైట్ కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా వరకు ఇల్యూషన్స్‌లో, భ్రమల్లో కనిపిస్తున్నారు. సెవెన్ మేబీ ఈ పర్సన్ మీకోసం డ్రీమ్స్ చూస్తున్నారు. అంటే కలల ప్రపంచంలోనే మీతో కలిసి హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకుంటున్నారు ఈ పర్సన్. అలా ఉంటే బావుంటుంది, ఇలా ఉంటే బావుంటుంది. డ్రీమ్ వరల్డ్‌లో ఎక్కువగా ఉంటున్నారు మీ పర్సన్. సో, ప్రాక్టికల్‌గా ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, మీరు కావాలనుకుంటున్నారు అనేది ప్రాక్టికల్‌గా అది అవ్వదేమో. మేబీ అది కుదరదేమో. అందుకే ఈ పర్సన్ తనకి కంఫర్ట్ అనేది ఓన్లీ డ్రీమీ వరల్డ్‌లోనే ఉంటుంది అన్న టైప్‌లో ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కొన్ని కొన్ని అనుకుంటాం గానీ ఎక్కడ జరుగుతుంది అనే డైలాగ్ ఉంటుంది చూసారా? సో, ఆ టైప్ ఎనర్జీ కనిపించింది. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా, మీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా, హ్యాపీ టైమ్ స్పెండ్ చేస్తున్నట్టుగా, ఆ ఇల్యూషన్స్‌లో ఈ పర్సన్, ఆ డ్రీమీ వరల్డ్‌లో ఈ పర్సన్ బ్రతికేస్తున్నారు. 10 ఆఫ్ స్వర్డ్స్. సో, చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారండి. చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీ ఇది. 10 ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఈ పర్సన్ చాలా పాస్ట్‌లో ఏమన్నా ఈ పర్సన్ మోసపోయి ఉండొచ్చు.
మీకన్నా ముందు రిలేషన్‌షిప్ ఈ పర్సన్‌కి ఏదన్నా ఉందంటే, పాస్ట్ లవ్ ఏదైనా ఉండుంటే దానివల్ల దానిలో ఈ పర్సన్ మోసపోయి ఉండొచ్చు. మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి రాకముందు ఈ పర్సన్ చాలా ఫేస్ చేశారు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ పాస్ అయ్యి వచ్చారు. లేదా ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని కాదు అని వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఈ పర్సన్ మోసపోయారు. ఫైనాన్షియల్లీ ఈ పర్సన్ మోసపోయారు. ఎమోషనల్లీ ఈ పర్సన్ మోసపోయారు. అందరూ తనని మోసం చేశారు. తన్ని ఎవరైతే నమ్మారో ఆ పర్సన్ మోసం చేశారు. మిమ్మల్ని నమ్మలేదు. కాబట్టి ఈ పర్సన్ ఇంత బాధపడాల్సొచ్చింది. పెయిన్‌ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. మ్యాజిషియన్. సో, మీ పర్సన్ నిన్న నైట్ కూడా మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. 24/7 మీ పర్సన్‌కి మీ ఆలోచనలే వస్తున్నాయి. మీరే గుర్తొస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్ ఎఫర్ట్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. ఎంప్రెస్. సో, మీ పర్సన్ అయితే ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. ఈ రిలేషన్‌ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. డెఫినెట్‌లీ ఈ రిలేషన్ కోసం మీ పర్సన్ తగ్గుతారు. బికాజ్ మీరు ఎంప్రెస్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం ఉంది అండ్ చాలా ప్రేమ ఉంది. 3 ఎనర్జీ కాబట్టి ఈ రిలేషన్‌ని ఈ పర్సన్ వాళ్ళ మదర్‌కి చెప్పాలనుకుంటున్నారు. ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అండ్ ఎక్స్‌పాన్షన్ చేయాలని అనుకుంటున్నారు. 4 ఆఫ్ సోర్డ్స్. మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ డ్రీమీ వరల్డ్ ఎక్కువ కనిపిస్తుంది. ఓవర్ థింక్ చేస్తున్నారు. డ్రీమ్స్‌లో కూడా మీ పర్సన్‌కి మీరే గుర్తొస్తున్నారు. 4 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. ఎంత మిమ్మల్ని మర్చిపోవాలన్నా, ఎంత మీకు దూరం అవ్వాలన్నా డ్రీమ్స్‌లో కూడా మీరే వస్తున్నారు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. సో, చూద్దాం ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచించారు అనేది. యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు మా వ్యూవర్స్ కోసం. నాట్ బీయింగ్ యూ. సో, ఈ పర్సన్ నైట్ ఏం ఆలోచించారు అంటే, తను ఇలా ఉంటే తనలాగా కాకుండా వేరే వాడలాగా ఉంటే చాలా కష్టం అని ఆలోచించారు. తను తనలాగా ఉండాలి అనుకుంటున్నారు. మీ ముందు ఏంటంటే తను ఒకలాగా ఉంటున్నారు. మీ దగ్గర ఇంకొకలాగా బిహేవ్ చేస్తున్నారు. దాని గురించి ఆలోచించారు. మీ ముందు తనేదో పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ట్రై చేస్తే అది ఇంకేదో అయింది. అది ఆలోచించారు. అన్లవబుల్. సో, మీ పర్సన్ తన్నెవరు లవ్ చేయరు. తన్నెవరు ఇష్టపడరు. తనని ఎవరు యాక్సెప్ట్ చేయరు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. టూ రిస్కీ. ఇది చాలా కష్టం అనిపిస్తుంది. మీతో మాట్లాడకుండా దూరంగా ఉండడం, మీకు దూరంగా ఉండడం ఇది చాలా కష్టం. రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసు ఓపెన్ చేసి వాళ్ళ మనసులో ఉన్నది మీరంటే ఉన్న ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే అది వాళ్ళకి చాలా కష్టంగా ఉందంట. ఇక్కడ కంట్రోలింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది కదా. ఆల్రెడీ 7 ఆఫ్ సోర్డ్స్ దగ్గర చెప్పాను. ఈ పర్సన్కి చాలా కష్టమే. టూ రిస్కీ. ఎట్ ప్రెజెంట్ ఇది వాళ్ళకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.